का जनाजा निकालने के लिए तैयार है इंशाअल्लाह। और बीआरएस को इतना मजबूत करना है, तेलंगाना रियासत में बीआरएस का झंडा ऊंचा करना है इंशाअल्लाह। ఉబ్బి తప్పిపోతున్నటువంటి బీఆర్ఎస్ లీడర్ ఏమైంది మీ చరిత్ర? భారతదేశంలోనే మాకు మించిన నాయకులు లేడని జబ్బలు జరుచుకున్న మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటువంటి సల్మాన్ ఖాన్ రాకతో ఉబ్బి తప్పిపోతున్న బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఇక మనోడు కూడా పీకెలేనోనికి ప్రపంచం ఇస్తే ఇక ఇల్లాకి లొక్క చేసినట్టు ఇక అయిపోయింది. మీ కేసీఆర్ కేటీఆర్ మీ పథకాలు మీ ఉద్యమాలు అందిపోయినాయి, మీ చరిత్ర లేదు. నేను వచ్చిన కాబట్టి మీ గెలుపు ఓకే అయిపోయింది. ముస్లింలు మొత్తం ఆయన చెప్పినట్టు ఇంటారు, ఓట్లు వేస్తారని చెప్పి భ్రమలో ఉన్నటువంటి వీళ్ళు అయిపోయింది మన సంబరం. ఆయనే చెప్పేసిండు మనోడు, ఇక అయిపోయింది కేటీఆర్ బీఆర్ఎస్ మీరు తిని పండుకొని నేను గెలిపించుకొస్తా, ఇక నా అంత మునగాడేవాళ్ళు అని మనోడు చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ మీరు చేసిన పనులకి ఏమైంది? మీ లీడర్షిప్కి ఏమైంది? మీ నిబద్ధతకి ఏమైంది? మీ నిజాయితీకి ఏమైంది అంటే పుచ్చు పట్టిపోయింది. దోపిడీలో మొదటి స్థానం, ఫామ్ హౌస్లలో మొదటి స్థానం, నిరుద్యోగంలో మొదటి స్థానం, 25 లక్షల ఎకరాల భూముల దోపిడీలో మొదటి స్థానం, అన్ని మొదటి స్థానాలు తీసుకొచ్చినటువంటి వీళ్ళకి ఏం మొఖం లేక మీరు జూబ్లీ హిల్స్కి ఏం చేసిరో చెప్పకుండా వాట్ ఈజ్ యువర్ 10 years కాంట్రిబ్యూషన్ టు ద జూబ్లీ హిల్స్ మీరు ఏం చేసిరో చూపియండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ నిర్మాణాన్ని చూపిస్తుంది, ఈ రాష్ట్ర నిర్మాణాన్ని చూపిస్తుంది, ఒక డిఆర్డిఎల్ ను చూపిస్తుంది, ఒక బిహెచ్ఎల్ ను చూపిస్తుంది, ఒక ఈసీఎల్ ను చూపిస్తుంది, ఒక ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం చూపిస్తుంది. లక్షల ఎకరాల భూములను ప్రభుత్వ భూములుగా నిలిపి యూనివర్సిటీలను దావకాలను కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. కోటాను కోట్ల మంది ఉద్యోగులను చూపిస్తుంది. ఈ దేశంలో ఈ భూమి మీద రక్త తరపులను చూపిస్తుంది. మీరు ఏం చూపిస్తారు? ఫామ్ హౌస్లా, దోపిడా, విదేశాల్లో దాచుకునేదా, యూట్యూబ్ ఛానల్ కొనేదా, ఏం చూపిస్తారా మీరు? केटीआर साहब केसीआर साहब की ज़ेरे सदारत में कि हमारी तरक्की भी होगी, हमारी हिफाजत भी होगी, तेलंगाना रियासत की तरक्की भी होगी. సల్మాన్ ఖాన్ అంటే ఐ విల్ గివ్ రెస్పెక్ట్. కానీ సల్మాన్ ఖాన్ ఈ రోజు చేసిన పని ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పీక్క తిన్న పిశాచుల దగ్గర పోయి కూర్చున్నాడు. నిన్ను ఆ బీఆర్ఎస్ నాయకుల కన్నా అధ్వానం చూస్తే సల్మాన్ అయిపోయింది నీ పని. నీకున్న పరువు ఇజ్జత్ పరువు మొత్తం పోయింది. ఇలా ఒక్కడు కాదు, ఇప్పుడు ఇంతకు మొదలు చేసింది తెలంగాణ కాంగ్రెసే, ఇప్పుడు చేసేది కూడా కాంగ్రెసే, భవిష్యత్తే కాంగ్రెస్, అది తప్ప ఇంకోటి ఉండదు. త్వరగా మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు ఏం చేసిరంటే ఎట్లా చేద్దాం, జూబ్లీ హిల్స్ ఓట్లు అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కాంగ్రెస్ కేయాలని చెప్పిండు. కానీ కేసీఆరే ముస్లింలకు బాగా చేసినని మనం చెప్పుకోవాలి. తెల్లందాకా పొద్దుందాకా భూములు మార్చుకుంటూ కొన్ని లక్షల ఎకరాల భూములు తెలంగాణలో ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. అలాంటి భూములను రాత్రి నక్కల్లాక నాకిపోయి ఇలా డేంజరస్ గా తయారు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళే నీతివంతులు లేక శుద్ధపూసలు లేక మాట్లాడుతున్నారు. ఒక్కనొక్కని అకౌంట్లో నాకు తెలిసి 100 ఎకరాలు తక్కువ 1000 ఎకరాలకు పైనే ఉన్నోళ్ళు ఈ బీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు ఇలా కేటీఆర్ చెప్పినా కేసీఆర్ చెప్పినా బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్లో తలకాయ కిందికి చేసి కాళ్ళ మీదకి చెప్పినా వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళు కోపంతో రగిలిపోకుండా చేస్తూ ఉండరు. ఎందుకు చేస్తూ ఉండరు అంటే ఆ యొక్క తిన్నపానం ఊకొనిస్తలేదు వాళ్ళని. అలాంటి పని మీద ఉండరు. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా, మీరు ఇలాంటి జైనింగ్లు చేసుకున్నా మీ పాప ప్రక్షాళన జరగదు. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంది. మీ పని ముందల ఉంది. ముసుళ్ళ పండుగ 100% అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. విన్నర్గా ఇప్పటి వరకు హైదరాబాద్ అంటే హెచ్వైసి అయినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఫౌండరు సల్మాన్ ఖాన్ యొక్క రాకతో ఉబ్బి తప్పిపోతున్నటువంటి బీఆర్ఎస్ లీడర్. ఏమైంది మీ చరిత్ర? భారతదేశంలోనే మాకు మించిన నాయకులు లేడని జబ్బలు జరుచుకున్న మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటువంటి సల్మాన్ ఖాన్ రాకతో ఉబ్బి తప్పిపోతున్న బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఇక భారతదేశంలోనే మంచి నెంబర్ 1 ఇంగ్లీష్, నెంబర్ 1 దోపిడీ కాళ్ళ నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి మన కేటీఆర్ గారు మీ బతుకు ఎంతకు వచ్చిందంటే ఒక యూట్యూబ్ ఛానల్లో అర్షసాయి గొడవ ఇచ్చినట్టు మనవాడు కూడా ఎవరన్నా బాగా పేదరికంలో ఉండాలని తీసి ఒక బియ్యం సంచి ఒక ₹1,00,000 5 లక్షలు ఎంతనో సరే డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కాదు, మంచి పనిని పబ్లిక్ చాలా ప్రోత్సహిస్తారు. ఈ యొక్క సల్మాన్ ఖాన్ అనేటువంటి హెచ్వైసి ఫౌండర్ యూట్యూబర్ పేదవాళ్లకు అవకాశం దొరికినప్పుడల్లా డబ్బులు ఇస్తూ బియ్యం ఇస్తూ వాళ్లకు ఉపయోగపడ్డటువంటి వ్యక్తి. అనతి కాలంలోనే లక్షలాది మంది యొక్క మన్ననలు పొందినటువంటి సల్మాన్ ఖాను ఇలా బీఆర్ఎస్కు సల్మాన్ ఖాను రిజెక్ట్ అయింది. ఇలా స్క్రూటినీలో ఆయన అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజెక్ట్ అయితే ఇమీడియట్గా బీఆర్ఎస్ ఉరికొచ్చి నీకు ఏం కావాలి, నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పి మేము ఇస్తాము, మీరు వచ్చి డబ్బులు ఇచ్చినా పుణ్యానికి పోయినా అది వేరే విషయం, నేను అదేం మాట్లాడను. ఇవాళ ఆయన కోసం మీటింగ్ పెట్టి అన్ని యూట్యూబ్ ఛానల్లో ఊదరగొట్టుకున్నారు.
ఇక మనోడు కూడా పీకలేనోనికి ప్రపంచం ఇస్తే ఇక ఇల్లాకిలో ఒక చేసినట్టు ఇక అయిపోయింది. మీ కేసీఆర్ కేటీఆర్ మీ పథకాలు మీ ఉద్యమాలు అందిపోయినాయి, మీ చరిత్ర లేదు. నేను వచ్చిన కాబట్టి మీ గెలుపు ఓకే అయిపోయింది. ముస్లింలంతా జై కొట్టిన వాళ్ళు, విజిల్ కొట్టిన వాళ్ళు, సినిమాలు చూసిన వాళ్ళు, క్రికెట్ చూసిన వాళ్ళంతా క్రికెటర్కి ఓటేస్తే, సినిమాలు చూసిన వాళ్ళంతా సినిమాలకు ఓటేస్తే, సినిమా హీరోలకు ఓటేస్తే వీళ్ళందరూ క్రికెటర్స్ హీరోలే రాజకీయ నాయకులు ఉండాలి. ఇంతకు మొదలు మనోనికి విజిల్స్ కొట్టినటువంటి ప్రజలే రేపు ఒక పార్టీ తరఫునకు అయినప్పుడు చెవులు పట్టి నాలే కొడతారు. ఇలా సల్మాన్ ఖాన్ వచ్చిండు, హెచ్వైసి యూట్యూబ్ ఛానల్ ఫౌండరు. ఆయన అక్కడక్కడ ప్రజల్లో క్రేజ్ ఉంది. ఆయన బియ్యం ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, చింతపండు ఇచ్చిండు, ట్రీట్మెంట్ చేయించిండు. కాబట్టి ముస్లింలు మొత్తం ఆయన చెప్పినట్టు ఇంటారు, ఓట్లు వేస్తారని చెప్పి భ్రమలో ఉన్నటువంటి వీళ్ళు అయిపోయింది మన సంబరం. ఆయనే చెప్పేసిండు మనోడు, ఇక అయిపోయింది కేటీఆర్ బీఆర్ఎస్ మీరు తిని పండుకొని నేను గెలిపించుకొస్తా, ఇక నా అంత మునగాడేవాళ్ళు అని మనోడు చెప్పిండు. ఇవాళ నీ బియ్యం సంచికే నీ ఉప్పులకు పప్పులకే నీ ట్రీట్మెంట్ కనుక ఓట్లు వేసి ఉంటే అందరూ అదే పని మీద ఉంటారు, అదే యూట్యూబ్లో మీద ఉంటారు. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇలా ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ మీరు చేసిన పనులకు ఏమైంది, మీ లీడర్షిప్కి ఏమైంది, మీ నిబద్ధతకి ఏమైంది, మీ నిజాయితీకి ఏమైంది అంటే పుచ్చు పట్టిపోయింది. ఢిల్లీలో కవిత అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్లో పరువు అయింది జాతీయ స్థాయిలో. ఇక అవినీతిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు మొదటి స్థానంలో ఉంచినటువంటి కేటీఆర్, నిరక్షరాస్యతలో మొదటి స్థానం, దోపిడీలో మొదటి స్థానం, ఫామ్ హౌస్లలో మొదటి స్థానం, నిరుద్యోగంలో మొదటి స్థానం, 25 లక్షల ఎకరాల భూముల దోపిడీలో మొదటి స్థానం, అన్ని మొదటి స్థానాలు తీసుకొచ్చినటువంటి వీళ్ళకి ఏం మొఖం లేక మీరు జూబ్లీ హిల్స్కి ఏం చేసిరో చెప్పకుండా వాట్ ఈజ్ యువర్ 10 years కాంట్రిబ్యూషన్ టు ద జూబ్లీ హిల్స్, యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఏం చేసిరో చూపించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ నిర్మాణాన్ని చూపిస్తుంది, ఈ రాష్ట్ర నిర్మాణాన్ని చూపిస్తుంది, ఒక డిఆర్డిఎల్ను చూపిస్తుంది, ఒక బిహెచ్ఏల్ను చూపిస్తుంది, ఒక ఈసీఎల్ను చూపిస్తుంది, ఒక ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం చూపిస్తుంది, ఓ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీని చూపిస్తుంది. అనేక మంది లక్షల ఎకరాల భూములను ప్రభుత్వ భూములుగా నిలిపి యూనివర్సిటీలను దవాఖానాలను కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. కోటాను కోట్ల మంది ఉద్యోగులను చూపిస్తుంది. ఈ దేశంలో ఈ భూమి మీద రక్త తర్పణం చూపిస్తుంది. మీరేం చూపిస్తారు? ఫామ్ హౌస్లా, దోపిడా, విదేశాల్లో దాచుకునేదా, యూట్యూబ్ ఛానల్లో కొనేదా, ఏం చూపిస్తారా మీరు? ఇలా సల్మాన్ ఖాన్ని చూపించి మనోళ్ళు అయిపోయి, సల్మాన్ ఖాన్ మనోడు ఏమంటాడు తెలుసా, అయిపోయిందిగా చూడండి ఏమంటాడు, చూడండి ఒకసారి. इसलिए कहा था क्योंकि कांग्रेस का जनाजा इसलिए निकालना है क्योंकि रेवंत रेड्डी की हुकूमत, आपको जानकर हैरानी होगी कि जब मैं ये अल्फाज बोला कि कांग्रेस का जनाजा निकालना है तो तमाम मिनिस्टर्स, कांग्रेस के तमाम वो बड़े बड़े लोग मेरे घर पर आने के लिए तैयार हो गए और बोलने लग गए कि सलमान भाई आपको क्या होना हम देने तैयार है, सलमान भाई आपको क्या, आपको इख्तियार देने के लिए हम तैयार है। मगर मैं क्या बोला कि 21 तारीख से पहले अगर खबरस्तान दे देते तो हम तुम्हारे అంటే మినిస్టర్లు, ముఖ్యమంత్రి కాదు, మినిస్టర్లు అందరూ వీళ్ళ ఇంటికి రానికి మన సల్మాన్ ఖాన్ ఇంటికి కనుక తయారయ్యారంటే క్యా హోనా హై ఓ దే దేతు మన అంట. మరి కుచ్ భీ నక్కో మై केटीआर को उल्टा देके गए तुम सलमान जी, केटीआर को उल्टा देके गए. एक चावल का थैली, एक तेल का पैकेट, एक इमली का क्या बैठे, 1 किलो इमली, 2 किलो मिर्ची, ऐसा देके गए. सलमान जी ये तरीका नहीं होता. चलो आप शामिल हो गए, बीआरएस में शामिल हो गए, हम जिताता हूँ, मैं ये करता हूँ वो करता हूँ, तुम कर रहे करो. तुम्हारा मदद जब तक कांग्रेस वाले की तुम्हारा मदद था, अब से नहीं रहता. నీకేమనుకుంటున్నావు అంటే నీకేదో వాళ్ళందరూ సపోర్ట్లు కొడితే వాళ్ళందరూ విజిల్స్ చూసి ఓట్లు పడితే అన్నట్టు భ్రమలో అంటే అది మీ ఇష్టం. ఖచ్చితంగా కొంతమంది ఒక పార్టీకి పరిమితమై ఉంటారు. ఆ పార్టీకి పరిమితమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఏందో తేలిపోతుంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ ನೀವು సల్మాన్ ఖాన్లు రాని, లేకుంటే అక్షయ్ కుమార్లు రాని, ఇంకెవరన్నా రాని, ఎవరు వచ్చినా నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ వచ్చినా, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరు పొర్రు దండాలు పెట్టినా తెలంగాణలో ఉన్నటువంటి
విలువైనటువంటి భూములను 25 లక్షల ఎకరాలు తెగనమ్మినటువంటి వీళ్ళు తెలంగాణకు మీరు ఏం మిగిలిచ్చినో చెప్పండి. మీరు కట్టిన ప్రాజెక్టుల నుంచి ఎక్కడ భూములకు నీళ్లు వారుతున్నారో చూపించండి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏడ ఒరగబెడుతున్నాయో చూడండి. మీరు బాగుపరిచినటువంటి బతుకులు ఏడ విరిసిల్లుతున్నాయో చూపించండి. అవి చూపించకుండా కేసీఆర్ రైతు బంధు ఇచ్చి కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీరు ఇచ్చిన పథకం ఏదాపిందో చెప్పు. భారతదేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ద వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్ ఇండియా. దస్ క్రెడిట్ గోడ్స్ దట్ క్రెడిట్ గోడ్స్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ రేవంత్ రెడ్డి. There will no doubt about it. The why are you shouting? I don't know. 100% Congress party is going to win in the Jubilees. Why? What is the reason? The reason is wherever you go, whatever you check. If you want to check ring road, who built? Congress. If you want to check international airport, who built? Congress. How many lakhs of acres land we have for our government? That government, allocated government was only Congress government. The people of Telangana had been enjoying. ఇక్కడ గవర్నమెంట్ ఒకటే. ఇలా ప్రతి తాలూకులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది. 1940 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించుకోండి. నేనేమంటే కాంగ్రెస్ పార్టీలో అక్కడోడు ఇక్కడోళ్ళు ఉచ్చగాలు ఎవడైనా అవినీతి పనులు ఉండవచ్చు కాక, కానీ బీఆర్ఎస్ అంత కాదు. బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములను మొత్తం జలగల్లాగా బట్టి ఇలా దయ్యాలలాగా కురిమి దయ్యాలలాగా దోసుకున్నది ఎవరంటే బీఆర్ఎస్. అత్యంత ప్రమాదకరంగా భూములను దోసిరు, వనరుల దోసిరు, రాష్ట్రాన్ని అప్పులకు నెట్టిరు, నిరుద్యోగాన్ని పెంచి పోషించారు, అవినీతిని పెంచి పోషించారు, ఫామ్ హౌస్లను పెంచి పోషించారు. ఇలా డబల్ రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం బీఆర్ఎస్ మొత్తం ఒక్కొక్క ప్లాట్ పేదలను కడుపు కొట్టినటువంటి పార్టీ అది. ఇలా ఒక విజిలెన్స్ లేదు, ఒక భయం లేదు పోలీస్ స్టేషన్లు భారతదేశ చరిత్రలో పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ జరిగేది తెలంగాణలో. ఎవరు తయారు చేసిరు? బీఆర్ఎస్. ఎందుకంటే ఎమ్మెల్యే ఓ లంగా ఉంటాడు, వాడిని తెచ్చినోడు సిఐ వాడే, సిఎస్ఐ వాడే, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇలాంటి లంగ దందకు తెరలేపారు వీళ్ళంతా. భూములు కొల్లగొట్టి వాడిని ఏం చేసేది తెలుసా? నేను చెప్తా, ఎవడెవడనే చెప్తా, టూకీగా చెప్తా ఉన్నా. ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉందనుకో, ఆ 100 ఎకరాల భూమిని ఏం చేస్తారంటే ఈ కేసీఆర్ తెచ్చినటువంటి ఇది ఉంది కదా, ధరణి ఉంది, ఆ ధరణిలే ప్రొహిబిట్లో పెడతారు. అంటే కనబడకుండా చేస్తారు. అరే ఏమైంది సార్ మా భూమి కనబడితే కంప్లైంట్ ఇస్తే, అరే ఏముందని అన్న అది వక్ అని ఒకటి వక్ ఓడి ఏదో ఉంది, ఆ బోర్డులో వచ్చినట్టుంది, అది చెక్ చేస్తామని చెప్తారు. వాడు తిరిగి కాళ్ళు అరుగుతాయి కదా, కాళ్ళు అరిగే ఎవరికి అది ఎవరి పేరు మీద అయిపోతుంది. అది వస్తట్లేదురా భయ్, ఎంతో అంతస్తులు వెళ్ళిపో. ఇంత లంగ దంద, లుచ్చ దంద, లఫాకి దంద చేసింది ఈ బీఆర్ఎస్. ఇలాంటి వాడు సల్మాన్ ఖాన్ అనేతోడు. సల్మాన్ ఖాన్ అంటే ఐ విల్ గివ్ రెస్పెక్ట్, బికాస్ సల్మాన్ ఖాను చేస్తున్నటువంటి పనిని అభినందించినవాడు ఎవడున్నాడు. కానీ సల్మాన్ ఖాను ఈరోజు చేసిన పని ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పీక్క తిన్న పిశాచుల దగ్గర పోయి కూర్చున్నాడు. నిన్ను ఆ బీఆర్ఎస్ నాయకుల కన్నా అధ్వానం వేస్తే సల్మాన్ అయిపోయింది నీ పని. నీకున్న పరువు, ఇజ్జత్ పరువు మొత్తం పోయింది. ఇలా ఒక్కడు కాదు, టోటలు ఇలా ఇప్పుడు ఇంతకు మొదలు చేసింది తెలంగాణ కాంగ్రెసే, ఇప్పుడు చేసేది కూడా కాంగ్రెసే, భవిష్యత్తే కాంగ్రెస్. అది తప్ప ఇంకోటి ఉండదు. త్వరగా మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఇలా కేటీఆర్ ఏమో మాట్లాడుతూ ఈ పిల్లగాని దొరకొచ్చి మీరు ఏదో పెట్టి ఏమో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. आपका भी करता हूँ, वेलकम करता हूँ। और साथ ही साथ जो हमारे लीडर, हमारे मसीह भाई, इम्तियाज साहब, वाहिद भाई, अकबर साहब और शफी भाई, ఇప్పుడు ఏం చేసిరంటే ఎట్లా చేద్దాం, జూబ్లీస్ ఓట్లు అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కాంగ్రెస్ చేయాలని చెప్పాడు. కానీ కేసీఆర్ ముస్లింలకు బాగా చేసినని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మహమ్మద్ అలీని హోమ్ మినిస్టర్ పెట్టి దట్టీలు కట్టడానికే, ఆయనకు ఒక హోమ్ గార్డ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేకుండా పెట్టి ముస్లింలను వాడుకొని మీరు ఏం చేసిరా అంటే ఒక గేమ్ ఆడిరు. తెల్లందాకా పొద్దుందాకా భూములు మార్చుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చక ముందు అంతకుముందు ఆంధ్రలో ఉండి
భూములు ఎందుకు ఎక్కువ భారతదేశ చరిత్రలో కొన్ని లక్షల ఎకరాల భూములు తెలంగాణలో ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. అవి ముస్లింలుగా కొన్ని అక్కడికి ఉంటే కిరికిర్లు ఉన్నాయి. అలాంటి భూములను రాత్రి నక్కల్లాక నాకిపోయి ఇలా డేంజరస్గా తయారు చేసినటువంటి వీళ్ళు వీళ్ళే నీతివంతులు లేక శుద్ధపూసలు లేక మాట్లాడుతున్నారు. ఒకనొకని అకౌంట్లో నాకు తెలిసి 100 ఎకరాలు తక్కువ 1000 ఎకరాలు ఎక్కువ 1000 ఎకరాలకు పైనే ఉన్నోళ్ళు ఈ బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు త్వరలో తీస్తుంది ప్రభుత్వం. అంతా వీళ్ళు మళ్ళీ గెలుస్తారంట. వీళ్ళు మళ్ళీ గెలిస్తే తెలంగాణను ఒకటే దెబ్బకు అమ్మి పడేస్తారు. మేము అమ్మకపోతే వినరని చెప్పి అమ్మేస్తారు. వాళ్ళు అమ్మేసి తట్టపుట్టు వరకు వెళ్ళిపోయి అసలు రకం వీళ్ళు. ఇలా మీరు ఇక్కడ సల్మాన్ ఖాన్ చెప్పినా ఫిల్మాన్ ఖాన్ చెప్పినా ఎవడు చెప్పినా బీఆర్ఎస్ పని తెలంగాణలో ఆల్మోస్ట్ క్లోజ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీతో దోస్తా అని చెప్తారు వీళ్ళు. ఇంకా దీనికన్నా మించి సిగ్గుదాపిన పని ఏం లేదు. 100 ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. వాళ్ళిద్దరు 0 ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా బీఆర్ఎస్ ఉన్నది. ఇలా కేటీఆర్ చెప్పినా కేసీఆర్ చెప్పినా బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్లో తలకాయ కిందికి చేసి కాళ్ళ మీదకి చెప్పినా వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళు కోపంతో రైలు పోకుండా చేస్తూ ఉండరు. ఎందుకు చేస్తూ ఉండరు అంటే ఆ యొక్క తిన్నపానం ఊకొని ఇస్తలేదు వాళ్ళని. అలాంటి పని మీద ఉండరు. మీరు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినా మీరు ఇలాంటి జైనింగ్లు చేసుకున్నా మీ పాప ప్రక్షాళన జరగదు. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంది. మీ పని ముందల ఉంది. ముసుళ్ళ పండుగ రేపు 100% అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆడ 3,99,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ అందులో పోల్ అయ్యేటి మహా గొప్పగా అయితే 3,20,000 అట్లా పోల్ అవుతుంది. 3 లక్షలు అయితే గ్రేట్. అందులో 1,50,000 పడ్డోళ్ళు వాళ్ళే విన్ను. అక్కడ బీసీలు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కాదు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక బీసీ ఎప్పుడు చూసినా ఓసీలో వచ్చారు. రెడ్లే మొత్తం. ఇలా మనం అనుకుంటాం కాంగ్రెస్ రెడ్లదని. కాదు కాంగ్రెస్ రెడ్లే కాదు. బీఆర్ఎస్లో మొత్తం రెడ్లే. మెడ్చల్లో మల్లారెడ్డి, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు రెడ్లు చూడండి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి 2 సార్లు గెలిచాడు. ఇబ్రాహీంపట్నం రెడ్డి, సుధీర్ రెడ్డి. నీకు ఏడున్నారా? ఎవరు మిగిలిరు? మొత్తం మీరే కదా. రెడ్లు ఏ వీటిలో ఎక్కువ ఉన్నారు మరి? ఇప్పుడు అందరూ అనే ఉన్నారు. కొంతమంది నిన్నమొన్న వచ్చారు కానీ పట్టమహేంద్ర రెడ్డితో సహా అందులో వీళ్ళంతా ఒక్కరు కాదు. టోటల్గా రెడ్లు ఉన్నది బీఆర్ఎస్లో. మరి ఆ రెడ్లు చేసిన దోపిడీ మామూలు దోపిడీ కాదు. కాంగ్రెస్లో కాదు రెడ్లు ఉన్నది. ఇక ఎల్బీ నగర్ బీసీలకు ఇచ్చింది కాంగ్రెస్. కుత్బుల్లాపూర్ కూడా బీసీలకు ఇచ్చింది. శ్రీశైలం యాదవ్, కూన శ్రీశైలం యాదవ్ అంటే అనేక రకాలుగా బీసీలకు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇలా జూబ్లీ హిల్స్లో మొదటిసారి ఒక బీసీ ప్రభంజనం వస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండ్ ఓసీలు ఇలా టోటలు గంగా యమున ఏమంటారు చూడు కలయిక. ఆ విధమైనటువంటి కలయిక రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి అది కాబోతా ఉన్నది. బీసీ యొక్క మోక ప్రజలు తెలుసుకున్నారు. బీసీల యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. బీసీకి ఓట్లు వేస్తారు. రేపు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భారతదేశాన్ని రేపు వచ్చే రిజల్ట్ మామూలు రిజల్ట్ కాదు. ఆల్రెడీ కేటీఆర్లో చెప్తా ఉన్నాడు, ఇది ఇక్కడ కాదు, ఇది చిన్న ఎన్నిక, ఇంకోటి పెద్ద ఎన్నిక. నాకు తెలుసు ఈ ఎన్నిక దెబ్బకు ఇవాళ కుదేలు అయిపోతుంది బీఆర్ఎస్ అని తెలుసు వాళ్ళకు. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు, ఎక్కని చెట్టు లేదు, మొక్కని గుట్ట లేదు అన్నట్టు ఉంది. ఇలా పని పరిస్థితి ఘోరంగా ఉంది. ఏదేమైనా 100% ఇవాళ కాంగ్రెస్ చేసిన పనులు రేపు బీజేపీని ఓడించడానికి, దేశంలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ రేపు పెద్ద ఎత్తున ఈ దేశంలో పుంజుకోవడానికి ప్రజలందరూ ఒక్క తాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన మాటల్లో ఏ తప్పునా నా చెవు పట్టండి అంటున్నాను. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ఈజ్ ఫార్మింగ్. కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు విన్ ఇన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సి. థ్యాంక్ యూ.